ఆయన చెప్పిన విధముగా ఆయన లేచాడు. ప్రైజ్ లార్డ్. అదే దేవుడు నీకు మాట ఇస్తే నెరవేర్చడా? ఆయన చెప్పిన విధముగానే నీ గర్భము ఫలించబోతుంది. ఆయన చెప్పిన విధముగానే నీ రోగము వెళ్ళిపోబోతుంది. ఆయన చెప్పిన విధముగానే నీకు ఉద్యోగం రాబోతున్నది. ఆయన చెప్పిన విధముగానే నీ జీవితాన్ని స్థిరపరచబోతున్నాడు. నీ ఆర్థిక విడుదల ఇవ్వబోతున్నాడు. టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, హోల్డ్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి విజయానికి సంకేతం. ఖాళీ సమాధి ఇక్కడ, అందుకనే దేర్ ఈస్ అ ఎంప్టీ టూంబ్. ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ విక్టరీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిలువ, ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ సఫరింగ్. క్రాస్ ఈస్ అ సింబల్ ఆఫ్ సఫరింగ్. బట్ ఓపెన్ ఎంప్టీ టూంబ్ ఈస్ అ సింబల్ ఆఫ్ విక్టరీ. హల్లెలూయా. తెరవబడిన ఖాళీ సమాధి విజయానికి సంకేతం. హల్లెలూయా. సిలువ శ్రమకి సంకేతం అయితే, తెరవబడిన సమాధి, ఖాళీ సమాధి విజయానికి సంకేతమై ఉన్నది. వాట్ మేక్స్ యేసుక్రీస్తు వారిని స్పెషల్గా చేసేది ఏంటో తెలుసా? బికాస్ హీ హ్యాస్ గివెన్ ద గ్రేటెస్ట్ కమ్బ్యాక్ ఇన్ ద హిస్టరీ. ఆమేన్. ఆయన చెప్పిన విధముగా ఆయన లేచాడు. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు నీకు మాట ఇస్తే నెరవేర్చడా? ఆయన చెప్పిన విధముగానే నీ గర్భము ఫలించబోతుంది. ఆయన చెప్పిన విధముగానే నీ రోగము వెళ్ళిపోబోతుంది. ఆయన చెప్పిన విధముగానే నీకు ఉద్యోగం రాబోతున్నది. ఆయన చెప్పిన విధముగానే నీ జీవితాన్ని స్థిరపరచబోతున్నాడు. నీ ఆర్థిక విడుదల ఇవ్వబోతున్నాడు. టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, హోల్డ్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని పట్టుకోనండి. ఆయన చెప్పిన విధముగా నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన అబద్ధమాడుటకు మనుష్యుడు కాదు. సంబడి సే ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఆమేన్ చెప్పండి. సో ఆయన మూడవ దినమున లేచి, దూత అంటుంది, కమ్ సీ ద ఎంప్టీ టూంబ్. ఇక్కడ వచ్చి చూడండి, ఆయన మన మధ్యలో లేడు. ఆయన చెప్పిన విధముగా లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పడుకున్న చోటు చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు ఎవరి సమాధి తవ్వినా వాళ్ళ ఎముకలు అక్కడే ఉంటాయి, ఒకరిదివి తప్ప. హల్లెలూయా. ఆమేన్. బికాస్ ఆయన ఉన్న చోటున లేడు, ఆయన లేచి ఉన్నాడు. సంబడి సే థ్యాంక్ యూ జీసస్. దట్స్ వై హీ ఈజ్ అలైవ్. ఆయన సజీవముగా ఉన్నాడు. ఆయన ఇంకను మన మధ్యలో కదులుతున్నాడు. ఆయన ఇంకను మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకను కార్యాలు జరిపిస్తున్నాడు. దిస్ ఈస్ అ హోప్ వీ హ్యావ్. ఆమేన్. సో నౌ ద డెవిల్ ఈస్ టెరిఫైడ్ ఆఫ్ ద ఎంప్టీ టూంబ్. అందుకనే అపవాది ఖాళీ సమాధి అంటే వాడికి భయం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతో మంది నేను గొప్పోణ్ణి అని చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళందరూ సమాధిలోనే ఉన్నారు. కానీ యేసయ్య మాత్రం ఏం చేశాడు? సమాధి ఖాళీ చేశాడు. ప్రైజ్ గాడ్. సో ఇజ్జత్కి సవాల్ అంటే తెలుసా? ఈ మాట హిందీలో ఎప్పుడైనా విన్నా? ఇజ్జత్కి సవాల్. ఎంప్టీ టూంబ్ చూసినప్పుడల్లా వాడికి పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి అనమాట. సో దట్స్ వై, ప్రైజ్ గాడ్, అందుకనే ఎంప్టీ గ్రేవ్, ఎంప్టీ టూంబ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ విక్టరీ. హల్లెలూయా. Somebody say thank you Jesus. Somebody say thank you Jesus. Praise the Lord. The same place, ఏ స్థలములైతే మరణము ఏలిందో, అంటే వేర్ డెత్ హ్యాస్ reigned, ఆ మరణము ఏలినప్పుడు ఆ యొక్క దేహమును లోపల పెట్టారు. కానీ ఎప్పుడైతే మరణం ఓడించబడిందో దేహము తిరిగి లేచింది. యేసుక్రీస్తు వారు తిరిగి లేచి ఉన్నారు. హల్లెలూయా. The same place is empty. Now he did not just rose from the dead, but he is still alive. ఆయనది సజీవముగా ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎక్కడున్నాడు?